ఇక్కడ ఆలయ ప్రధాన గోపురం యొక్క నీడ మధ్యాహ్న సమయంలో నేల మీద పడదుట మీకు తెలుసా అండి? ఈ ఆలయం ఎక్కడోనో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే తంజావూరులో ఉన్నామండి. బృహదేశ్వర ఆలయానికి వెళ్దామని రెడీ అయ్యాము. సో ఇక్కడైతే మాకు రెస్టారెంట్ దగ్గర ఈ బొమ్మలు కనిపించాయని నేనైతే వీడియో తీసుకున్నానండి. అయితే మేము బస్సులో అయితే బయలుదేరామండి. ఈ తంజావూరు బృహదేశ్వర క్షేత్రం అనేదాన్ని పెరియ కోవెల్ అని కూడా అంటారండి. ఇక్కడ ప్రధాన ప్రతిష్టాయ శివలింగం భారతదేశంలో అత్యంత పెద్ద శివలింగాల్లో ఒకటి. ఈ శివలింగం ఎత్తు 13 అడుగులు ఉంటుందిటండి. ఇదిగోండి గోపురము ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట. ఫుల్ రష్గా ఉన్నారండి. ఇక్కడైతే ప్రసాదం పంచడానికి ఎంతమంది జనాలు ఉన్నారటండి. మాకు తెలియక అదే క్యూలో నేను ఫస్ట్ వెళ్ళిపోయాము. కానీ తర్వాత వేరే వాళ్ళని అడిగి లోపలికైతే వెళ్ళామండి. అసలు లోపలికి వెళ్తే మాకైతే అసలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా చాలా పెద్దదండి గుడి, చాలా విశాలంగా ఉంది. అసలు ఎన్ని ఎకరాలో ఏమో కూడా అసలు మాకైతే తెలియదు. చుట్టుపక్కల ప్రాంగణం చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందనో. అసలు ఎంత టైం పడుతుందంటే సుమారుగా 2-3 గంటలు ఈజీగా పట్టేస్తుందండి మనకి. ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేసే వాళ్ళైతే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ వాతావరణం అయితేను. ఇక్కడ ఈ సైడ్కి అయితే చెప్పుల స్టాండ్ ఉందండి. చెప్పుల స్టాండ్ కూడా ఎక్కువ మనీ పే చేయక్కర్లేదు, అయితే తక్కువే తీసుకున్నారు. ఇక్కడ చెప్పులు వదిలేసి మేమైతే లోపలికి వెళ్తున్నామండి. లోపల ప్రధాన ద్వారం అక్కడనమాట. ఆ ప్రధాన ద్వారం, ఈ ద్వారం దాటుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ ప్రధాన ద్వారం ఎదురుగుండా పెద్ద నంది ఉందండి. అసలు ఆ నంది చూస్తేనే మతిపోయిందండి బాబు. చాలా పెద్ద నంది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈ ఆలయంలో నిర్మించిన నంది విగ్రహాన్ని సుమారుగా 25 టన్నుల ఏకశిలతో నిర్మించారటండి, చెక్కారటండి నందిని. అసలు చాలా అంటే చాలా బాగుంది. హైట్ మీద ఉంది కదా, అందరూ కొంచెం పైకెక్కి మెట్లెక్కి దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నారు, కానీ మేమైతే ఎక్కలేకపోయామండి. ఇక్కడైతే ఎంట్రన్స్లో వినాయక స్వామిని అయితే పెట్టారు. కింద ఇది చూసుకున్నాము. చూసుకుని లోపలికైతే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. అసలు చుట్టుపక్కల చూస్తుంటే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. అసలు ఇంత పెద్దగా ఉంది ఇదంతాను. దీనిలోనే ఇంతమంది జనాలు ఉన్నారంటే చూడండి ఎంతమంది ఉంటారో సుమారుగా. అయితే ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 1000 ఏళ్ల క్రితం నిర్మించారటండి. ఇది పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అంటండి. ఇది క్యూలో నుంచున్నామండి మేమైతేను. ఇది ప్రధాన ఆలయ గోపురం అనమాట. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ గోడల మీద ఏవో చెక్కి ఉన్నాయండి. లాంగ్వేజ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో మేమైతే బయలుదేరాము, వెళ్తున్నాము లోపలికి. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా ఎంత బాగుందో వ్యూ. ఎదురుగుండా అయితే చందమామ వచ్చేసారండి. అదిగో చందమామ, చంద్రశేఖరుడు వచ్చేసారు చూడ్డానికి అని చెప్పేసి, శివుణ్ణి చూడ్డానికని. అంటే శివుడు తల మీదే ఉంటారు కదా చంద్రశేఖరుడు, చంద్రుడు, అందుకే చంద్రశేఖరుడు అన్నారు శివుణ్ణి. అంతే ప్రధాన ఆలయంలో అంతా బాగానే ఉంది, కానీ రష్ ఫుల్గా ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ అయితే లేదు, పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు లేరండి. ఇష్టం వచ్చినట్టు ఎవరు తిన్న వాళ్ళే తోసేసుకున్నారండి బాబు. నాకైతే చాలా భయం అనిపించింది. ఊపిరైతే ఆడలేదు నాకు. దూరం నుంచే శివలింగాన్ని చూసి దండం పెట్టుకున్నానండి. ఈలోగా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారండి. నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. ఆ విగ్రహాన్ని దగ్గర నుంచి తనివితేలా చూసుకున్నానండి. నేను నమస్కారం చేసుకున్నాను. చాలా అంటే చాలా ఆనందపడ్డానండి నేను నిజంగాను. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి. బయట అయితే అమ్మవారి విగ్రహాలు పెట్టారు, ఇంకా కాలభైరవ స్వామి విగ్రహం పెట్టారు. ఇక్కడ అందరూ కూడా దీపాలు పెట్టుకుంటున్నారండి. ఎంతో ఆనందం అనిపించిందండి నాకైతే. నిజంగా చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా అయిందండి దర్శనం అంతాను. చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడంతా కూడాను. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు సిమెంట్ని కానీ సున్నాన్ని కానీ అసలు ఉపయోగించలేదటండి నిజంగా అప్పట్లోనూ. ఎంత చక్కగా ఉందండి ఆలయం, ఎంత చక్కగా చెక్కారండి శిల్పాలన్నీ కూడా. ఎంత బాగుంది అండి ఆర్కిటెక్చర్ అంతా కూడా, ఎంత అందంగా ఉందో చూసారా. నైట్ టైము మేము ఈవినింగ్ వచ్చాము, నైట్ అయిపోయింది చూసారా. నైట్ టైం కూడా ఎంత అందంగా ఉందో ఆలయం. ఈ ఆలయం పైన కుంభం ఆకారంలో ఉంది కదా, ఆ కుంభం ఆకారంలో ఉన్న రాయిని సుమారుగా 80 టన్నులు రాయిటండి. అది 80 టన్నుల రాయితో నిర్మించారటండి అక్కడ ఆ కుంభం ఆకారంలో ఉన్న ఆలయ గోపురాన్ని. ఈ ఆలయంలో నిర్మించిన నంది విగ్రహాన్ని అయితే 25 టన్నుల ఏకశిలాతో చెక్కారటండి.
ఇంకా చిత్రకళ చూస్తున్నారు కదా! చిత్రకళ ఎంత అందంగా ఉందో. ఈ ఆలయంలో చోళరాజుల నాటి చిత్రకళటండి ఇది. అప్పుడే చెక్కబడి ఉందట. అమ్మవారు, స్వాములు ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా! అన్నీను. అసలు 2 కళ్ళు చాలట్లేదండి నిజంగాను. ఎంత బావుందంటే అంత బావుంది. నేనైతే వర్ణించలేకపోతున్నాను. వర్ణనాతీతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలండి. అంత ఎంత అంటే అంత అందంగా ఉంది. చక్కగా దీపాలవి పెట్టారు చూస్తున్నారు కదా! మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాచ్ చేసినందుకు. బాయ్ ఎవ్రీవన్. బాయ్.